బద్వేల్ డివిజన్లోని మారుమూల పల్లెల్లో సైతం ప్రజలు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను తెలుసుకునేందుకు నేను ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టానని బద్వేల్ టీడీపీ యువనేత రితీష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం బద్వేల్ మండల పరిధిలోని కొత్తూరు, జోగిరెడ్డిగారిపల్లె, తిప్పనపల్లె, వెంకటశెట్టిపల్లె, రాజుపాలెం, అప్పరాజుపేట గ్రామాల మీదుగా పాదయాత్ర సాగి అట్లూరు మండలంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా పల్లెల్లో రితేష్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా రితేష్ రెడ్డిని కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి టీడీపీ యువనేత రితేష్ కుమార్ రెడ్డి, విజయమ్మ, రోషన్నలు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ దుర్మార్గ పాలన నుంచి త్వరలో ప్రజలకు ముక్తి లభిస్తుందని, 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి పార్టీలు అధికారంలోకి వస్తాయని, ప్రజల కష్టాలన్నీ పోతాయని వారు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ అభ్యర్థి బొజ్జ రోషన్న, టీడీపీ, జనసేన ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. మనం ఖచ్చితంగా గెలుస్తాము, గెలిచి తీరుతాము. బొజ్జ రోషన్న గారు ఎమ్మెల్యే అవుతారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, మనకు అధికారం వస్తుంది. జై జై హింద్. కొత్తూరు మిగతా పల్లెల నుంచి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు, సోదరిమణులకు ప్రతి ఒక్కరికి నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు పల్లె విశేష పాదయాత్ర సందర్భంగా మీ ముందుకు వచ్చి మీ సమస్యలన్నీ తెలుసుకొని అవి పరిష్కరించాలనే దిశతోనే మేమందరం మీ ముందుకు వచ్చినాము. ఎక్కడ చూసినా సమస్యలు ఎల్లువెత్తుతున్నాయి. రోడ్లు అయితేమి, డ్రైనేజీలు అయితేమి, నీళ్ళ సమస్య అయితేమి, ఇవన్నీ కూడా సమస్యలు మా దృష్టికి తీసుకొస్తున్నారు. మరి గత ప్రభుత్వం విస్మరించి రోడ్లు కానీ, డ్రైనేజ్ ఇవన్నీ కూడా విస్మరించినారు. ఇవన్నీ కూడా మేము చేసి చూపిస్తామని కూడా మీకు మనవి చేసుకుంటున్నా. మేము అడిగేది ఒక్కటే, మిమ్మల్ని మీ ముందుకు వచ్చి చేసి మీ ఓట్లు మాకేసి రోషన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిమని ఒకటి అడుగుతున్నా. మీ సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని మనవి చేసుకుంటూ, ఇక్కడ ఉండే ప్రజలు కానీ, నాయకులు ఇక్కడ కూడా వీళ్ళంతా కూడా మా తల్లి గారు ఉన్నప్పుడు బ్రహ్మరథం పట్టేవాళ్ళు. అదే విధంగా మళ్ళా పూర్వ వైభవం తీసుకొచ్చి మాకు అదే విధంగా ఈసారి కూడా చేసి అత్యధిక మెజార్టీతో మీరందరూ కూడా గెలిపిస్తారని మీ ఆడబిడ్డగా ముందుకు వచ్చిన నా బిడ్డను రోషన్న గారిని ఆశీర్వదించి వాళ్ళను ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిస్తే మళ్ళా మీ ముందుకు వచ్చి మీ సమస్యలన్నీ కూడా నెరవేర్చి మళ్ళా మీ ముందుకు వస్తామని కూడా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసు. మన పెద్ద ఆయన మనవడు మరి మన అమ్మ విజయమ్మ గారి కుమారుడు రితీష్ అన్న పల్లెకు రితీష్ అన్న అనే నినాదంతో పాదయాత్ర చేయొచ్చు. ప్రతి పల్లెలో ప్రజల సమస్యలు, కష్టాలు తెలుసుకుంటూ ఈరోజు మన జోగిరెడ్డి పల్లెకు వచ్చిన సందర్భంగా మీరందరూ చూపిన ఆదరణ, కుటుంబం పట్ల చూపిన ఆదరణ, మరియు మీరు పలికిన అద్భుతమైన స్వాగతానికి మరి పెద్దలు రామచంద్రాడన్న, తెలుగు యువత అధ్యక్షులు మన అక్కడ ప్రజల సమస్యలను, వారి కష్టాలను, ఆ ఊర్లో ఆగిపోయినటువంటి పనులు, చేయవలసినటువంటి పనులు, మరి నిరుద్యోగ యువతకు వాళ్ళ భవిష్యత్తు గురించి, మరి ఇంకా అనేకమైన భూ సమస్యలు, సాగునీరు సమస్యల గురించి తెలుసుకొని రేపు మనకు వచ్చే గవర్నమెంట్ లో ఈ సమస్యలపైన ప్రత్యేక దృష్టి పెట్టి మన గవర్నమెంట్ వచ్చిన 100 రోజుల్లోనే సమస్యలన్నీ పరిష్కరిస్తారని మేడం ముందు, మన పెద్దల ముందు మీ అందరికీ హామీ ఇస్తున్నాం. పాదయాత్ర సందర్భంగా ఈరోజు మీ గ్రామంకి రావడం జరిగింది. ఒకటే ఇక్కడ చెప్తున్నా, నేను ఈ ఊరికి వచ్చినప్పుడు ఇక్కడ మీరు చూపించిన అభిమానం నేను మరవలేనని. ఈరోజు ఇంతమంది ఇక్కడ కలిసి మా కుటుంబం మీద పెట్టుకున్న నమ్మకం కానీ, మా కుటుంబ సభ్యుల్లాగా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ అందరూ బద్వేల్ నియోజకవర్గంలో మా కోసం ఈరోజు అందరూ మీరు అడగడం కోసం పాదయాత్ర చేస్తే నాతో పాటు నడిచిన వాళ్ళందరినీ గుండెల్లో పెట్టుకొని గుర్తుపెట్టుకుంటా అని నేను మాటిస్తున్నా. ఈరోజు
నేను ఒక్కటే చెప్తున్నా, ఈరోజు పొద్దున్నే రైతన్న పడిన కష్టం చూశాను. ఈరోజు బద్వేల్ ప్రాంతంలో రైతులు పడే కష్ట నష్టాలు, యువకులు పడే కష్టాలు చెడు తెలుసుకున్నా, ఇక్కడ ప్రజలు పడే ఇబ్బందులు తెలుసుకున్నా. మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఈరోజు తెలుగంగా ప్రాజెక్ట్ ఉంది, కానీ ఈ ప్రాంతం ఎండిపోయేదానికి ఈ వైసీపీ నాయకులు అవునా కాదా? ఇక్కడ అందరం కలిసి కట్టుగా ఈరోజు ప్రజా తీర్పులో, ప్రజా కోర్టు అంటారు, మనందరం ఎలక్షన్ లో ఈ వైసీపీ నాయకులకు బుద్ధి చెప్పాలని, వాళ్ళ మెజార్టీలు తిప్పికొట్టాలని నేను అందరికీ చెప్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈరోజు నిరుద్యోగంగా యువకులు నా అన్నదమ్ములందరూ మిగిలిపోయారు. ఈ కారణం ఏంటి? ఇక్కడ పరిశ్రమలు తేవాలా, ఇక్కడ ఉన్న రైతన్నలు కష్టాలు పోవాలి. ఈ ప్రాజెక్ట్ లో ఈరోజు చూస్తే ఇక్కడ తెలుగంగా కాలువతో ఇక్కడ నీళ్లు లేవు, పిల్ల కాలువ లేవు. మరియు ఈరోజు ఆ రోజు శాంక్షన్ చేసిన జోగిరెడ్డిపల్లెకి రోడ్డు పెడితే మెటల్ రోడ్డు ఈ రోజు వరకు పూర్తి చేయలే, 5 సంవత్సరాలు అయింది. పల్లెలో చూస్తే డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి, శ్మశాన వాటికలు కూడా కబ్జాలు చేస్తున్న భూ అక్రమాలు. వీళ్ళందరూ ఇక్కడ భూములు కూడా లేవు, వీధి లైట్లు వేసే పరిస్థితి లేదు. గ్రామ సర్పంచులు గెలిపించుకున్నారు, కానీ సచివాలయాలు ఊరికే మీ సేవల కేంద్రాలు తప్ప ఏ పనికిమాలిన పని తప్ప ఏ పనికి పనికి రావట్లేదు. ఈరోజు మీరందరూ గమనించాలా, నేను ఒక్కటే కోరుకుంటున్నా, ఈ కుటుంబం మీకోసం మీ అందరి ముందరికి వచ్చింది, మా ఆత్మగౌరవం కోసం మీ అందరి కోసం వస్తుంది. చిన్న సాయం కాదు, సాయం అడుగుతున్నాం చేతులెత్తి. ఈ రోజు ఇక్కడ నిలబెట్టుకున్న అభ్యర్థి ఉన్నాడు, మనందరం రోషన్న కోసం కష్టపడాలా, గెలిపించుకోవాలా. తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించుకుంటారని నేను అందరినీ కోరుకుంటున్నా. మా ఇద్దరిని ఆశీర్వదించండి. మీ అందరికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటుంటా అని మీ అందరికీ పేరు పేరుగా నాకు ధన్యవాదాలు. ఇక్కడ జై తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే సైకో పోవాలి.